మనం చూస్తాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఈ వాక్యాన్ని మనము పాత నిబంధనలో చూస్తున్నాం. కన్యక గర్భాన్ని ధరిస్తుందని, గర్భాన్ని ధరించిన కన్యక కుమారుని కంటుందని, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని మనము ప్రవక్తల ద్వారా మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యం నెరవేర్పుగా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారు రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. చూడండి, కన్యక గర్భవతి అవుతుందని, కుమారుని కంటుంది అని, ఆ కుమారుడు రక్షకుడు అని, రక్షిస్తాడు అని, ఆ కుమారుడు పాపాల నుండి శాపాల నుండి విమోచిస్తాడు అని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు. ఎందుకు అనంటే ఈ లోకానికి రక్షణ లేదు. ఈ లోకము పాపంతో నిండిపోయి ఉంది. పాపముతోనూ శాపముతోనూ ఈ లోకం నిండిపోయి ఉంది. అటువంటి లోకం నుండి, పాపం నుండి విడిపించాలి. ఈ యొక్క లోకంలో ఉన్న శాపాల నుండి ప్రజలను విడిపించాలి. విడిపించాలి అంటే విడిపించే ఒక రక్షకుడు మీ అందరికీ కావాలి. ఆ రక్షకుడు కన్యక గర్భాన్ని జన్మిస్తాడు అని చెప్పి ప్రవక్తల ప్రవచనంలో రాయబడి ఉంటుంది. దాన్ని నెరవేర్పుగా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన కన్యక గర్భాన్ని జన్మిస్తాడు. అదేవిధంగా ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. ఆయనకి భాషాంతరమున్న ఇమ్మానుయేలు అనగా దేవుడు మీకు తోడని అర్థము అని చెప్పి ఆ యొక్క ప్రవక్తల ప్రవచన గ్రంథాలను నెరవేర్పుగా కూడా మనము మత్తయి సువార్తలో చూస్తాం. అయితే ప్రాముఖ్యంగా ఈ రోజు అంశం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించినప్పుడు ఈ లోకంలో మొదటగా 3 విషయాలు జరిగాయి. ఒక బిడ్డ ఆసుపత్రిలో జన్మించినప్పుడు మామూలుగా ఏం జరుగుతుంది? డాక్టర్స్ వస్తారు, నీకు అబ్బాయి పుట్టాడు అని చెప్తాడు. తండ్రి వస్తాడు, ఎత్తుకుంటాడు. పెద్దవాళ్ళు వస్తారు, జోలపాట పాడతారు. నర్స్ వస్తుంది, ఒక 500 1000 అడుగుతుంది కానుకగా. ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి ఒక బిడ్డ పుట్టినప్పుడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన పుట్టిన వెంటనే, ఆయన రాత్రి సమయంలో ఆయన పుట్టారు కదా, ఆయన పుట్టిన వెంటనే ఆ రాత్రి సమయంలోనే 3 అంశాలు జరిగాయి. ఆ 3 ప్రాముఖ్యమైన అంశాలే ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. అయితే లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మొట్టమొదటిగా జరిగిన ఆ యొక్క అంశాన్ని మనం చూస్తాము. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఓకే, చెప్తాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోకు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. మొదటగా జరిగిన అంశం ఏంటి అని అంటే, పరలోకం నుండి దూత ఈ భూలోకానికి పంపబడింది. పరలోకం నుండి పంపబడిన ఆ దూత చేసిన పని ఏంటి అని అంటే, అక్కడ ఉన్న గొల్లలకి శుభవర్తమానాన్ని ప్రకటించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ సమయంలోనే జరిగిన మొదటి విషయం ఏంటి అని అంటే, పరలోకం నుండి పంపబడిన దూత భూలోకానికి వచ్చి అక్కడ ఉన్న గొల్లలకు శుభవర్తమానాన్ని అనగా సువార్తను ప్రకటించింది. ఈ లోకానికి ఏం కావాలి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన శుభవర్తమానము, సువార్త ఈ లోకానికి కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన వెంటనే ఈ లోకంలో జరిగిన గొప్ప విషయం ఏంటి అని అంటే, పరలోకం నుండి ఒక దూత పంపబడింది. పంపబడిన ఆ దూత మీ కొరకు రక్షకుడు నేను పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న గొల్లలకు ఆ యొక్క సువార్తను ప్రకటించింది. ఆ గొల్లలకు శుభవార్త
వారు లేచి వెళ్ళి ప్రభు అయిన యేసు క్రీస్తును కనుగొని వారు మొక్కి అక్కడ ప్రార్థించారు అని చెప్పి మనం చూస్తాం. మొదటి అంశం ఏంటి అని అంటే, పరలోకం నుండి పంపబడిన దూత ఈ లోకంలో ఉన్న ప్రజలకు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క సువార్తని ఈ లోకంలో ప్రకటించింది. మొదటి అంశం ఏంటి? సువార్త ప్రకటించబడింది. ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టాడు అని అంటే మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఆ క్రిస్మస్ లో ఉండాల్సిన మొదటి అంశం ఏంటి అని అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి సువార్తను ప్రకటించడం, అది మొదటి అంశం. క్రిస్మస్ రాగానే పిండి వంటలు చేసుకోవడము, కొత్త బట్టలు కట్టుకోవడము, లేకపోతే డాన్సులు వేయడము, ఎగరడము, దూకడము, గంతులు వేయడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళి అక్కడ బిర్యానీ వండుకోవడము, లేకపోతే ఆ ప్రాంతంలో సంతోషంగా అన్ని వల్లే పండుగలు జరుపుకోవడము, లేకపోతే సాంగ్స్ పెట్టుకొని గంతులు వేసుకుంటూ రోడ్ల మీద తిరగడము కాదు. రక్షకుడు పుట్టినప్పుడు దూతని భూలోకానికి వచ్చి డాన్స్ వేసి గంతులు వేయలేదు, పిండి వంటలు చేసి అందరికి పంచిపెట్టలేదు. దూత ఈ లోకానికి వచ్చి చేసిన మొదటి పని ఏంటి అని అంటే, మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఈ లోకానికి వచ్చి రక్షిస్తాడో, పాపాల నుండి విమోచిస్తాడు అని చెప్పి రాయబడిందో, ఆ రక్షకుడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ దూత మొదటగా ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టినప్పుడు సువార్తను ప్రకటించింది. క్రిస్మస్ రాగానే మనం చేయవలసిన మొదటి అంశం ఏంటి అని అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో పాపలతోనూ, శాపలతోనూ, వేదనతోనూ నిండిపోయింది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఆ యొక్క బంధకాలలో బంధించబడి ఉన్నారు. వారందరినీ కూడా ఆ యొక్క బంధకాల నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఈ ప్రజలకు మనము దూత వలె మనము సువార్తను ప్రకటించాలి. అది క్రిస్మస్ రాగానే మనం చేయవలసిన మొదటి అంశం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శిలువ పునరుత్థానం పొందిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యే ముందు చెప్పిన మాట ఏంటి అని అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని చెప్పారు. అవునా? లేకపోతే డాన్స్ వేయండి అని చెప్పారా? డీజేలు పెట్టుకుని నెగరమని చెప్పారా? లేకపోతే పిండి వంటలు, బిర్యానీ చేసుకోమని చెప్పారా? తప్పేం లేదు, పిండి వంటలు చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. కానీ మొదటగా పిండి వంటలు కాదు, మొదట పని ఏంటి అని అంటే సువార్త ప్రకటించడం. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఆయన పుట్టిన వెంటనే జరిగిన మొదటి అంశము ఈ లోకంలో సువార్త ప్రకటన. ఎందుకు అనంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఈ లోకానికి వచ్చి మీ పాపముల నుండి, మీ శాపం నుండి మిమ్మల్ని విమోచిస్తాడో, ఆ రక్షకుడు మీ కొరకు నేను పుట్టి ఉన్నాడు కనుక మీరందరూ వెళ్ళి ఆ రక్షకుని కనుగొనండి. ఆ రక్షకుని కనుగొని ఆయన మొక్కి ప్రార్థన చేసి మారు మనసు పొంది మీరు రక్షింపబడండి అని చెప్పి దూత ఈ లోకంలో మొదటగా ప్రభువైన యేసు క్రీస్తు జన్మించినప్పుడు ఈ యొక్క ప్రజలకు సువర్తమానం ప్రకటించింది. మనం కూడా అదే విధంగా ఏం చేయాలి అంటే, క్రిస్మస్ రాగానే మొదటగా మనము క్రిస్మస్ అంటే ఏంటి అనే అంశాన్ని మనము ప్రజలకు చెప్పాలి. క్రిస్మస్ అంటే రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ పుట్టిన రక్షకుడిని కనుక మీరు తెలుసుకోకపోతే మీ శాపములు, మీ యొక్క పాపములు, వాటి నుండి మీరు విడిపించబడరు. మీరు ఇంకా మీ పాపంలోనే, మీ శాపంలోనే ఉండిపోతారు. ఆ యొక్క రక్షకుని కనుక మీరు తెలుసుకోకపోతే మీరు నశించిపోతారు అని చెప్పి మొదటగా మనము ఈ లోకంలోనికి వెళ్ళి ప్రజలందరికీ మనము ఆ యొక్క శుభవర్తమానాన్ని ప్రకటించాలి. మనం రోమపత్రికలు చూస్తే పౌలు ఏమంటాడు అంటే, రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే, పరలోకం నుండి ఒకడు పంపబడకుండా ఒకడు సువార్త ప్రకటించలేడు అని చెప్పి చెప్తాడు. దూత కూడా ఎక్కడి నుండి పంపబడింది అని అంటే, పరలోకం నుండి పంపబడింది. ఆ పంపబడిన దూత మొదటగా ఈ లోకంలో చేసిన పని ఏంటి అని అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ప్రకటించింది. ఒకసారి చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు?
అని అంటే వాడు ప్రభువుకు ప్రార్థించాలి. వాడు ప్రార్థించాలి అంటే ఎలా ప్రార్థిస్తాడు? వాడికి విశ్వాసం కలిగితేనే కదా ఒకడు వెళ్ళి ప్రభువుకు ప్రార్థించేది. మరి వాడికి విశ్వాసం కలగాలంటే వాడు ప్రభువుని గురించి విని ఉండాలి. వాడు వినకుండా ఎట్లా ప్రార్థిస్తాడు? వాడు విని ఉండాలి. ఒకటి విని ఉండాలి అని అంటే పంపబడిన ఒకడు ప్రకటించాలి. చూసారా? ఒకడు ప్రభు యొద్ద నుండి పంపబడాలి. పంపబడిన వాడు వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించినప్పుడు దాన్ని ఒకడు వింటాడు. వినిన వెంటనే తాను మారు మనసు పొందుతాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు రక్షించబడతాడు. దూత కూడా పరలోకం నుండి పంపబడిన తర్వాత మొదటగా వెళ్ళి గొల్లల దగ్గరికి వెళ్ళి, నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ యొక్క శుభవర్తమానాన్ని ప్రకటించినప్పుడు ఆ గొల్లలు విన్నారు, విశ్వసించారు. ఆ యొక్క ప్రభు ఎక్కడ పుట్టాడో అని కనుగొన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువుకు మొక్కి ప్రార్థించారు. వారు రక్షించబడ్డారు అని చెప్పి మనం వాక్యంలో చూస్తాం. కనుక ఒకడు ప్రకటించాలి అని అంటే వాడు పంపబడాలి. పంపబడిన వాడు ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు వాడు వింటాడు. విన్నవాడు విశ్వసిస్తాడు. విశ్వసించి ప్రార్థిస్తాడు. ప్రార్థించిన వాడు రక్షింపబడతాడు. అందుకే 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాట యేసుక్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పి రాయబడి ఉంది. ఒకటి విశ్వాసం ఎలా కలుగుతుంది అని అంటే యేసుక్రీస్తుని గురించిన మాట వినడం వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది అని చెప్పి రాయబడింది. అందుకనే దూత యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొదటగా వచ్చి ఆయన గురించిన శుభవర్తమానాన్ని, ఆ యొక్క సువార్తను ప్రకటించింది. ఎందుకు అనంటే ఈ లోకంలో ఉన్నవారు ఆయన విశ్వసించాలి. విశ్వసించి ఆయనకు ప్రార్థించాలి. ప్రార్థించి వారు రక్షింపబడాలి. రక్షింపబడి వారు నిత్య జీవానికి చేరుకోవాలి అని ఆ యొక్క దూత పంపబడి మొదటగా శుభవర్తమానాన్ని ప్రకటించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించాలి అని మనకు తెలియజేశారు. అదేవిధంగా పౌలు కూడా సంఘానికి ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకరు రక్షింపబడాలి అని అంటే వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ఆ యొక్క వార్త విన్నప్పుడు మాత్రమే వాడు రక్షింపబడతాడు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ రాగానే మన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి అని అంటే ఒకడు రక్షింపబడాలి అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. దూత పంపబడిన ఉద్దేశం ఏంటి పరలోకం నుండి అంటే ఒకడు రక్షింపబడాలి. గొల్లలకి దూత సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ గొల్లలు రక్షింపబడాలి. అందుకనే దూత ప్రకటించింది, వారు రక్షింపబడ్డారు. సంఘానికి పౌలు చెప్తున్నాడు, ఒకడు విశ్వసించాలి అని అంటే వాడు యేసుక్రీస్తుని గురించిన మాట విన్నప్పుడు మాత్రమే రక్షింపబడతాడు. క్రిస్మస్ రాగానే మనము ఇష్టానుసారంగా ప్రవర్తిస్తేనో మనము మన ఫోకస్ అంతా కూడా ఒకటి రక్షణ మీద కాకుండా మన పండగ వాతావరణం మీద పెడితే ఎవడు కూడా రక్షింపబడడు. అన్నిళ్ళ పండగకు క్రిస్మస్కు చాలా తేడా ఉంది. పండగ అనేప్పటికీ మనం కూడా అన్యులకు వల్లే ప్రవర్తించాలి అనుకుంటాం. అన్యుల పండగకు వల్లే మన పండగ కూడా చేసుకోవాలి అనుకుంటాం. అన్యులు చేసుకునేది పండగ, మనం చేసుకునేది ఏంటి అని అంటే రక్షణ. మనది పండగ కాదు. మనము పండగ వల్లే మనము జరుపుకునేది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే రక్షణను గురించి ప్రకటించేది. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ యొక్క పాపముల నుండి, మీ యొక్క శాపముల నుండి, మీ యొక్క బాధల నుండి, మీ యొక్క ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షించే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరైతే ఆయన యొక్క విశ్వాసం ఉంచుతారో వాడి యొక్క రక్షణ అనేది యేసుక్రీస్తుతోనే సాధ్యమవుతుంది. రక్షించబడండి, మీరు యేసుక్రీస్తు గురించి వినండి. ఆయన ఒక్కడే రక్షించే దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అయి ఉన్నాడు, ఆయన ఒక్కడే రక్షకుడు అయి ఉన్నాడు అని చెప్పి మనం ప్రజలందరికీ కూడా రక్షణ సువర్తమానాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగిన మొదటి అంశము పరలోకం నుండి దూత పంపబడి యేసుక్రీస్తుని గురించిన సువార్త వర్తమానాన్ని ప్రకటించడం. క్రిస్మస్ రాగానే మనం చేయవలసిన మొదటి అంశం ఏంటి అని అంటే, ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మనము ఆయన గురించిన శుభవర్తమానాన్ని ప్రకటించడమే క్రిస్మస్ లో మనం చేయవలసిన మొట్టమొదటి అంశము, ప్రాముఖ్యమైన అంశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దీంట్లో రెండవ అంశం ఏంటి అని అంటే లూకా సువార్త 2వ అధ్యాయము
లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఒక నిమిషం మత్తయి సువార్త 2:9. వారు రాజు మాటలు విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆమేన్. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జరిగిన రెండవ అంశం ఏంటి అని అంటే, నక్షత్రము జ్ఞానులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు మార్గాన్ని చూపించాడు. వారు మొదటగా ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు ఏం చేశారు అని అంటే దారి తప్పిపోతున్నారు అని చెప్పి ఆ నక్షత్రం ఏం చేసింది అని అంటే ఆ ముగ్గురిని విడిచిపెట్టకుండా వారితోనే ఉండి వారు ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన ఆ యొక్క స్థలానికి ఆ ముగ్గురు చేరుకునే అంత వరకు కూడా వారితోనే నడుస్తూ వారికి దారి చూపిస్తూ ఆ యొక్క వెలుగును చూపిస్తూ ఆ వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన స్థలానికి వారిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టి ఉన్నాడో ఆ యొక్క స్థలం మీద ఆ యొక్క ప్రకాశవంతమైన ఆ యొక్క నక్షత్రపు వెలుగును ఉంచి ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి ఆ యొక్క జ్ఞానులకు తెలియజేసింది. రెండవ అంశం ఏంటి అంటే, నక్షత్రము వెలుగుతో ఆ యొక్క ప్రజలకు రక్షకుడు ఎక్కడున్నాడో ఆ యొక్క మార్గాన్ని చూపించాడు. క్రిస్మస్ లో రెండవ అంశం ఏంటి అంటే, నశించిపోతున్న ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు నడిపించడం. ఆమేన్. యేసుక్రీస్తు వద్దకు రెండవ అంశంగా క్రిస్మస్ రాగానే మనం ఏం చేయాలి అని అంటే, నక్షత్రము వలె మనందరము కూడా ఈ లోకంలో నశించిపోతున్న వారిని యేసుక్రీస్తు వద్దకు నడిపించాలి. మొదటి అంశం ఏమో యేసుక్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ప్రకటించాలి. రెండవ అంశం ఏమో యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఆ యొక్క స్థలానికి మనందరము కూడా ఈ లోకంలో నశించిపోతున్న వారిని నడిపించాలి. అంటే మందిరానికి మనం అందరము కూడా వారిని నడిపించాలి. మొదటగా బయటకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. రెండవ అంశంగా వారిని మందిరానికి నడిపించాలి. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు యొద్దకు వారిని నడిపించాలి. నక్షత్రం ఏం చేసింది అని అంటే వారిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టే వారితో తప్పిపోయారు. ఒక రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోయారు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయారు. దాని కారణంగా 2 సంవత్సరాల పిల్లలు ఒక ప్రాంతంలో వధించబడ్డారు. ఈ లోకంలో ఉన్న వారిని మనము గనక విడిచిపెడితే వారు దారి తప్పిపోయి వారు ఏం చేస్తారు అని అంటే వారు దారుణమైన పనులకు ఒడిగడతారు. కనుక నశించిపోయే వారిని మనం ఏం చేయాలి అని అంటే విడిచిపెట్టకుండా ఆ యొక్క నక్షత్రము వలె వారికి దారి చూపించాలి. నక్షత్రము వలె వారికి దారిని చూపిస్తూ వెలుగుతూ దారిని చూపిస్తూ వారిని మనం యేసుక్రీస్తు వద్దకు నడిపించి ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు ఈయన పుట్టి ఉన్నాడు అని చెప్పి మనమందరం కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు నడిపించాలి. ఇదే క్రిస్మస్ లో మనం చేయవలసిన రెండవ అంశం. అంతేకాని అన్యులకు వల్లే మనము అల్లర చిల్లరగా ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. చెప్పాను కదా, మనది పండగ కాదు, మనది రక్షణ. రక్షణకు సంబంధించిన ఆ యొక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిన వారికి సంబంధించి కూడా చాలా మంది అన్యులు పండగలు చేసుకుంటారు. వారు పుట్టింది దేని కొరకు అని అంటే ప్రజలను శాపము నుండి పాపము నుండి విమోచించడానికో రక్షించడానికో కాదు. వారు దేనికి పుట్టారు అని అంటే ఈ లోకంలో యుద్ధాలు చేసి జనాలందరినీ చంపేయడానికి పుట్టారు. అంతేకాదు రక్షించడానికి ఎవరు కూడా పుట్టలేదు. రక్షించడానికి పుట్టింది ఎవరు అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక మొదటి అంశంగా ఆయన గురించి సువార్త ప్రకటించాలి. రెండవ అంశంగా ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు ఈ లోకంలో ఉన్న అనేకులను మనం నక్షత్రం వలె నడిపించాలి. నక్షత్రం వలె నడిపించాలి అని అంటే మనము వెలుగుతూ ఉండాలి, వెలిగే దీపమై ఉండాలి. నక్షత్రము జ్ఞానులను యేసుక్రీస్తు వద్దకు నడిపించాలి అని అంటే ఎలా నడిపించగలదు? ఒకవేళ నక్షత్రం కనుక వెలుగుతూ ఉండకపోతే నక్షత్రాన్ని
నక్షత్రంలో ఆ వెలుగు లేకపోతే ఏ విధంగా నడిపించగలిగేది? నక్షత్రమే కనుక చీకట్లో ఉంటే చీకట్లో ఉన్న వారిని ఏ విధంగా నడిపించేది? నక్షత్రము గుణం ఏంటి అని అంటే ప్రకాశించడం. అది ప్రకాశిస్తుంది గనకనే అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు నడిపించింది. ఒకవేళ ప్రకాశించే గుణం కనుక నక్షత్రానికి లేకపోతే అది ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే చీకటిలోనికి నడిపిస్తుంది. చీకటి గుణం కలిగింది చీకటిలోనికి నడిపిస్తుంది, వెలుగు గుణం కలిగింది వెలుగులోనికి నడిపిస్తుంది. గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఎక్కడికి నడిపిస్తాడు? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఎక్కడికి నడిపిస్తాడు? గుంటలోనికి నడిపిస్తాడు, అంతే కదా. గుంటలో పడేస్తాడు తీసుకెళ్ళి, ఎందుకంటే వాడికి కళ్ళు లేవు వీడికి కళ్ళు లేవు. చూసి నడవడానికి వాడికి కళ్ళు లేవు, చూసి నడిపించడానికి వీడికి కళ్ళు లేవు. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? గుంటలో పడేస్తాడు. అదే కళ్ళున్న వాడైతే సరైన మార్గంలో నడిపిస్తాడు కదా. అదేవిధంగా ప్రకాశించే గుణం కలిగి ఉంది కాబట్టి నక్షత్రము ఆ యొక్క వెలుగుతో దారి చూపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వారిని నడిపించింది. వారు అక్కడ రక్షింపబడ్డారు. మనం కనుక ప్రకాశించే గుణం మనలో లేకపోతే మనం ఈ లోకంలో ఎవరిని కూడా నడిపించలేదు. మనమే చీకట్లో ఉంటే మనము ఎవరిని వెలుగులోకి నడిపిస్తాము? కనుక మనము నక్షత్రము వలె ప్రకాశించే వారమై ఉండి మనము అనేకులను చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి మనము వెలుగుగా ఉండి నడిపించాలి. ఆమేన్. మనము వెలుగై ఉండాలి అంటే మనము యేసుక్రీస్తుని పూర్తిగా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే కదా ఒకరు నడిపించగలం. మనకే తెలియకపోతే మనం ఎవరు నడిపిస్తాం? కనుక యేసుక్రీస్తుని గురించి పూర్తిగా మనం తెలుసుకొని మనము రుచి చూచి తెలుసుకొని ఆ రుచి ఎలా ఉంటుందో అనేకులకు మనం తెలియజేయాలి. మనము చాలా మంది ఏమంటారు, హైదరాబాద్ బిర్యానీ బాగుందంటారు. వాడికి ఎలా తెలుసు హైదరాబాద్ బిర్యానీ బాగుందని? చెప్పండి, ఎలా తెలుసు? వాడు రుచి చూచాడు కాబట్టి తెలిసింది. వాడు రుచి చూడకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? వాడు రుచి చూచాడు కాబట్టి హైదరాబాద్ బిర్యానీ బాగుంది, కాకినాడ కాజాలు బాగున్నాయి అని చెప్తాడు. ఎందుకు? వాడు రుచి చూచాడు కాబట్టి. మనం యేసుక్రీస్తుని మనం రుచి చూస్తే ఆ రుచి ఎలా ఉంటుందో మనం అనేకులకు చెప్పి వారిని నడిపించవచ్చు. మనం రుచి చూడకపోతే మనకే తెలియదు, మనమేం చెప్తాం, అంతే కదా. కనుక రెండవ అంశంగా మనం నక్షత్రం వల్ల యేసుక్రీస్తు వద్దకు మనం అనేకులను నడిపించాలి. మన అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఐథియోపియా అనే ఒక దేశం, దాన్ని ఇప్పటి కాలంలో మనం ఇథియోపియా అంటాం. ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా అనే దేశం ఉంటుంది. దాన్ని బైబిల్లో తెలుగులో ఐథియోపియా అని చెప్పి రాయబడి ఉంది. ఆ దేశానికి ఒక రాణి ఉంది. ఆ రాణి కింద ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. అతను ఒక నపుంసకుడు. ఆ నపుంసకుడు ఏం చేశాడు అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అని చెప్పి అతను అనుకున్నాడు. అతని చేతిలో యెషయా గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని అతను చదువుతున్నాడు. కానీ దాని యొక్క గురించి దాని యొక్క భావము ఆ యొక్క నపుంసకుడికి తెలియదు. ఆ యొక్క భావం తెలుసుకోవడానికి, ఆ యెషయా గ్రంథంలో రాయబడిన విషయాలు తెలుసుకోవడానికి, ఆ దేవుడిని తెలుసుకోవడానికి ఆ నపుంసకుడు ఏం చేశాడు అని అంటే యెరూషలేము వెళ్ళాడు. ప్రార్థించడానికి యెరూషలేము వెళ్ళాడు. కానీ ఇశ్రాయేలీయులు యెరూషలేములో నపుంసకుడిని వారు లోపలికి రానివ్వరు. అంతేకాకుండా అన్యులను కూడా వారు లోపలికి రానివ్వరు. తెలుసుకోవడానికి అయితే వెళ్ళాడు, కానీ తెలుసుకోకుండానే వెనుతిరిగాడు. వారు లోపలికి రానియలేదు. అతని చేతిలో యెషయా గ్రంథం ఉంది. అతను చదువుతున్నాడు, కానీ దాని అర్థం తెలియట్లేదు. వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. నువ్వు వెంటనే లేచి అరణ్యమందు వెళ్ళు. అక్కడ ఒక నపుంసకుడు రథం పైన వెళ్తూ ఉన్నాడు. అతను దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి ఆ యొక్క దేవుడి గురించి ఆ యొక్క నపుంసకుడికి తెలియజేయమని చెప్పి ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడింది. అప్పుడు ఆ యొక్క నపుంసకుడు అరణ్య మార్గమున ఆ యొక్క నపుంసకుడిని వెళ్ళి కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత నపుంసకుడితో ఆ యొక్క ఫిలిప్పు అంటున్నాడు, నీవు చదువుతున్న గ్రంథం ఏది అని అడిగాడు. ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాను అన్నాడు. కానీ ఆ యెషయా గ్రంథంలో రాయబడి ఉన్న ఆ యొక్క గొర్రె పిల్ల గురించి తనకు అర్థం కావడం లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ మాట ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు అక్కడి నుంచి కాదు 31 నుంచి చదవండి. అతడు
ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుందామని ఫిలిప్పును వేడుకోలేను. చూసారా, అతను ఏమడిగాడు? క్రిస్మస్ అంటే ఇదే అన్నమాట. క్రిస్మస్ అంటే మనం అనుకునేది కాదు, టీవీలో చూసేది కాదు, సీరియల్లో చూసేది కాదు, ఎవరెవరో ఏదేదో చేస్తూ ఉంటారు, అది కాదు క్రిస్మస్ అంటే. కొత్త బట్టలు కొనుక్కోవడం తప్పు కాదు, పిండి వంటలు చేసుకోవడం తప్పు కాదు, మన బంధువులను పిలిచి మనము భోజనం పెట్టడం కూడా తప్పు కాదు. కానీ అదే పండగ కాదు. అర్థమైంది కదా? అవి చేయడం తప్పు ఏమాత్రం కాదు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అది పండగ కాదు, అది దండగ. అది మనం ఎప్పుడైనా చేయొచ్చు. కొత్త బట్టలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, వంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, పిండి వంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం బంధువులను పిలిచి ఎప్పుడైనా భోజనం పెట్టవచ్చు. ఆ రోజే పెట్టాలని కూడా ఏం లేదు, ఎప్పుడైనా పెట్టచ్చు, మన ఇష్టం, మన పరిస్థితిని బట్టి ఎప్పుడైనా పెట్టచ్చు. అది పండగ అని చెప్పి ఆ విధంగా జరుపుకుంటేనే క్రిస్మస్ అని చెప్పి మనము ఆలోచన చేస్తూ ఆ విధంగా ఉంటే మనము వాక్యము తెలియని వారిగా ఉండిపోతాం. వాక్యము తెలియని వారిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు పుట్టిన వెంటనే జరిగిన మొదటి అంశం ఏంటి అని అంటే, అక్కడ యేసుక్రీస్తు పుట్టాడు, ఆ యొక్క పశువుల పాకలో యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నాడు. వెంటనే పరలోకం నుండి దూత భూలోకానికి వచ్చింది. వచ్చి ఆ యొక్క దూత ప్రకటించిన శుభవర్తమానం ఏంటి అని అంటే, నేడు రక్షకుడు మీ కొరకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మీ పాపముల నుండి, మీ శాపముల నుండి మిమ్మల్ని విడిపించడానికి రక్షకుడు నేడు మీ కొరకు ఆ యొక్క ప్రాంతంలో, పట్టణంలో పుట్టి ఉన్నాడు. ఆ యొక్క దాగుడు పట్టణానికి మీరు వెళ్ళి ఆ యొక్క రక్షకుని మీరు కనుగొనండి అని చెప్పి ఆ యొక్క దూత మొదటగా సువార్తను ప్రకటించింది. క్రిస్మస్ రాగానే మనం చేయవలసిన మొదటి అంశము యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించడం. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే ఆ యొక్క నక్షత్రము ముగ్గురు జ్ఞానులకు మార్గాన్ని చూపించి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో, ఆ యొక్క ప్రదేశం ఏదో, ఆ యొక్క ప్రాంతం ఏదో వారిని విడిచిపెట్టకుండా ఆ యొక్క నక్షత్రము వారికి పైగా వస్తూ యేసుక్రీస్తు పుట్టిన ఆ యొక్క స్థలం పైకి వచ్చి అప్పటి వరకు కూడా వారిని విడిచిపెట్టకుండా వారికి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆ యొక్క మార్గాన్ని చూపించింది. అదే నిజమైన క్రిస్మస్. మనం చేయవలసిన పని కూడా అదే. క్రిస్మస్ రాగానే అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు నడిపించాలి. చర్చిలో క్రిస్మస్ కేక్ పెడతారు అని చెప్పి పిలవకండి, కేక్ ఆశ చూపించి ఎవరిని పిలవకండి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి పిలవండి. ఎందుకు అని అంటే, క్రిస్మస్ అంటే కేక్ కాదు, క్రిస్మస్ అంటే రక్షణ. కేక్ ఎప్పుడైనా తినచ్చు, రక్షణ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు. రక్షణ ప్రాముఖ్యమైనది. క్రిస్మస్ అంటే రక్షణ, కేకో లేకపోతే ఇంకేదో కాదు. ఆ యొక్క రక్షణను సంబంధించి, రక్షణను ఇచ్చే రక్షకుడి వద్దకు మనం అనేకులను నడిపించాలి. నడిపించే వారుగా, మనం ప్రకాశిస్తున్న వారముగా, మనము వెలుగుతూ ఉన్న వారముగా, వెలిగే వారముగా, ఒక దీపంగా మనం ఉండాలి. దీపంగా ఉండి మనం అనేకులకు మనము మార్గాన్ని చూపించి యేసుక్రీస్తు వద్దకు మనం వారిని నడిపించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. అయితే మూడో అంశం మనం చూద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మూడో అంశం ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞానులు వెతుక్కుంటూ రావడం. మొదటి అంశం ఏంటి అని అంటే దూత సువార్త ప్రకటించడం, రెండవది నక్షత్రము జ్ఞానులకు మార్గాన్ని చూపించడం, మూడో అంశము జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చి ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయనకు సాగిలపడి పూజించడం. ఇక్కడ వీరి ముగ్గురిని ఏమని పిలుస్తున్నారు అని అంటే జ్ఞానులు అని చెప్పి పిలుస్తున్నారు. వారు ఏ విధంగా జ్ఞానులయ్యారు, ఏ విధంగా వారిని జ్ఞానులు అని పిలుస్తున్నారు? మనం బైబిల్లో చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకపు జ్ఞానము అది దెయ్యముల జ్ఞానము అని చెప్పి రాయబడి ఉంది. అదేవిధంగా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఈ లోక జ్ఞానము వెర్రితనము అని చెప్పి రాయబడి ఉంది.
మరి లోక జ్ఞానము అది దెయ్యముల జ్ఞానము అని, ఈ లోకంలో ఉండే జ్ఞానము అది వెర్రితనము అని చెప్పి రాయబడి ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక ముగ్గురిని మాత్రం జ్ఞానులు అని చెప్పి సంబోధిస్తున్నారు. ఏ విధంగా వారిని జ్ఞానులు అని చెప్పి సంబోధిస్తున్నారు అని అంటే, ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తును వెతుక్కుంటూ వెళ్ళి కనుగొంటారో వారే జ్ఞానులు. ఆమేన్. ఈ లోకంలో ఎవ్వరు కూడా జ్ఞానం లేదు. నాకు జ్ఞానము ఉంది అనుకున్న వారందరూ కూడా వారి జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు. నాకు జ్ఞానం ఉంది అని చెప్పే వారందరూ కూడా దెయ్యముల జ్ఞానాన్ని పొందిన వారు, దెయ్యముల జ్ఞానముతో నడిపించేవారు. నాకు జ్ఞానం ఉంది అని చెప్పుకునే వారందరూ కూడా వారంతా ఒట్టి వెర్రి వాళ్ళు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ ఒక ముగ్గురిని మాత్రము వీరు జ్ఞానులు అని చెప్పి రాయబడింది. రాజైన సొలొమోనును కూడా జ్ఞాని అని చెప్పి రాయబడింది. ఎందుకు అని అంటే దేవుడి దగ్గర ఉండే తన జ్ఞానాన్ని పొందాడు కనుక జ్ఞాని అని చెప్పి రాయబడింది. ఈ యొక్క ముగ్గురు జ్ఞానులను కూడా జ్ఞానులు అని చెప్పి వారిని సంబోధిస్తుంది. అంటే వారి ప్రాంతంలో వారు జ్ఞానులుగా ఉన్నారు కాబట్టి బైబిల్ వారిని జ్ఞానులుగా సంబోధించలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తుని వారు వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి వారిని పరిశుద్ధ గ్రంథము వారిని జ్ఞానులు అని చెప్పి సంబోధిస్తుంది. ఎవరైతే యేసు క్రీస్తు వద్దకు వస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు వద్దకు వెతుక్కుంటూ వెళ్ళి కనుగొని పూజిస్తారో, ఆయనకు సాగిల పడతారో వారిని ఈ లోకంలో జ్ఞానులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. మనము దెయ్యముల జ్ఞానాన్ని పోలిన వారంగా ఉండాలా, వెర్రితనమైన జ్ఞానాన్ని పోలిన వారంగా ఉండాలా, లేకపోతే యేసు క్రీస్తును కనుగొనే ఆ జ్ఞానాన్ని కలిగిన వారంగా మనం ఉండాలా? నిజమైన క్రిస్మస్ ఏంటి అని అంటే యేసు క్రీస్తును మనము కనుగొనడమే. యేసు క్రీస్తు మన కొరకు పుట్టాడని ఆయనను వెతుక్కుంటూ ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ముందు సాగిల పడడమే నిజమైన జ్ఞానం. మొదటగా మనము దూత వలె సువార్త ప్రకటించి మనము సువార్తికులం అవ్వాలి. రెండవదిగా మనము నక్షత్రం వలె మార్గము చూపించి మనము నక్షత్రం అవ్వాలి. మూడవదిగా మనము జ్ఞానుల వలె యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆ క్రిస్మస్ సందర్భంగా మనము జ్ఞానులం అవ్వాలి. చెప్పండి, మొదటి అంశం ఏంటి? సువార్త ప్రకటించడం. రెండవ అంశము మార్గం చూపించడం. మూడవ అంశము జ్ఞానుల వలె మనము ప్రవర్తించడము. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన వెంటనే, బాలుడు ఇంకా పుట్టిన వెంటనే కొన్ని గంటలు కూడా గడవక ముందే జరిగిన ఈ యొక్క మూడు విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రాముఖ్యంగా ఈ 3 అంశాలు ఆయన పుట్టిన వెంటనే జరిగాయి. ఒకటి, దూత పరలోకం నుండి వచ్చి సువార్త ప్రకటించింది. రెండవదిగా నక్షత్రము జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. మూడవదిగా జ్ఞానులు ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఆయనకు మొక్కి ప్రార్థించారు. ఈ 3 అంశాలు ముఖ్యంగా జరిగినవి. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదే. మనం ఈ లోకంలో చూసేది క్రిస్మస్ కాదు. మనం ఈ లోకంలో ఇప్పటి వరకు చేసుకున్నది మనం క్రిస్మస్ కాదు. అది లోకస్తుల వలె మనం జరుపుకున్న పండగలు మాత్రమే. నిజమైన క్రిస్మస్ మొదలవుతుంది కాబట్టి మనం క్రిస్మస్ సందర్భంగా మనం క్రిస్మస్ పండగ వాతావరణంలో ఉన్నాం కాబట్టి మనం క్రిస్మస్ ని ఏ విధంగా జరుపుకోవాలి అని అంటే ఈ 3 అంశాలను చేత పట్టుకొని మనము ఈ క్రిస్మస్ ని జరుపుకోవాలి. ఇది వాక్యానుసారం. వాక్యము ఈ విధంగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి మనకు తెలియజేస్తుంది. వాక్యము చెప్పని విధంగా మనం క్రిస్మస్ జరుపుకుంటే మనం యేసుని ఆరాధిస్తున్నట్లు కాదు, మనము అనవసరంగా పిచ్చి పనులు వెర్రి పనులు చేస్తున్నట్లే. మనము నిజంగా యేసుని వాక్యానుసారంగా ఆరాధించాలి అంటే, వాక్యానుసారంగా నిజమైన క్రిస్మస్ ను మనం జరుపుకోవాలి అంటే యేసు క్రీస్తు పుట్టిన వెంటనే జరిగిన ఈ యొక్క 3 అంశాలను వాక్యానుసారంగా మనం చేత పట్టుకొని మనం బయటకు వెళ్ళి క్రిస్మస్ జరుపుకోవాలి. దూత వలె మనం సువార్త ప్రకటించాలి. నక్షత్రము వలె మనం వెలుగై అనేకులకు మార్గాన్ని చూపించాలి. జ్ఞానులకు వలె మనం యేసు క్రీస్తు వద్దకు వచ్చి ఆయనకు ప్రార్థించి ఆయన ఎదుట మనం సాగిలపడాలి. ఈ విధమైన క్రిస్మస్ ను మనము జరుపుకోవాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, ఆమేన్. నేను పోయినసారి వచ్చినప్పుడు మీకు ఏ వాక్యం చెప్పాను ఎవరైనా చెప్పగలరా? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను అన్నా? సల్మాన్ గురించి. ఇంకా ఏ వాక్యం చెప్పాను లాస్ట్ టైం వచ్చినప్పుడు?
వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నేను వచ్చినప్పుడల్లా నేను లాస్ట్ టైం చెప్పిన వాక్యం ఏది అని చెప్పి అడుగుతాను, మీరు నాకు దాన్ని చెప్పాలి. అప్పుడు నేనేమనుకుంటాను అని అంటే, నేను చెప్పిన వాక్యము వారి హృదయాల్లో నాటబడింది అని అనుకుంటాను. విత్తనము వారి హృదయాల్లో విత్తబడింది, సరైన ఆ యొక్క పొలంలోనే విత్తబడింది అని చెప్పి నేను అనుకుంటాను. కనుక ఈ వాక్యం కూడా నేను మరొకసారి వచ్చినప్పుడు అడుగుతాను, నేను ఏం చెప్పానని అడుగుతాను, మీరు దాన్ని నాకు చెప్పినప్పుడు ఆ యొక్క వాక్యం ఫలించింది అని చెప్పి నేను అనుకుంటాను. ఆమేన్. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.